తిరుమలలో అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. చెకింగ్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనాన్ని నిలపకుండా తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు అమీర్ అంజాద్ ఖాన్ అనే వ్యక్తి. ఆగకుండా వెళ్లేందుకు ప్రయత్నించిన అంజాద్ ను నిలువరించేందుకు ప్రయత్నించారు భద్రతా సిబ్బంది. దీంతో భద్రతా సిబ్బందిపై నుంచి దూసుకెళ్లాడు అంజాద్. అంతేకాకుండా ఘాట్ రోడ్ లో ర్యాష్ డ్రైవింగ్ తో పలు వాహనాలను ఢీకొట్టాడు. అంజాద్ ఖాన్ ని తిరుమలలోని జీఎన్సీ టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు విజిలెన్స్ సిబ్బంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు విజిలెన్స్ సిబ్బంది. తిరుమలలో ఒక ముస్లిం వ్యక్తి వాహనాన్ని నిలపకుండా తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతని పేరు అంజాద్ ఖాన్ గా తెలుస్తోంది. ఆగకుండా వెళ్లేందుకు ప్రయత్నించిన అంజాద్ ఖాన్ ను భద్రతా సిబ్బంది నిలువరించారు. ఇక పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. మోహన్ ప్రసాద్, ఎవరి అంజాద్, ఎందుకు అట్లా ముందుకు వెళ్లిపోయారు, అసలు ఏం చేయడానికి తిరుమలకు వచ్చారు? ఉదయశ్రీ, తిరుమలలో భద్రత దొల్లతన మరోసారి బయటపడిందని చెప్పుకోవచ్చు. తిరుమల భద్రత చాలా కట్టుదిట్టంగా ఉన్నట్టు ఘనంగా చెప్తున్నటువంటి ప్రాంతం నుంచి ఒక సాధారణ వ్యక్తి దూసుకు వెళ్లడం, అతన్ని కనీసం నిలువరించే వ్యవస్థ కూడా టీటీడీ వద్ద లేకపోవడం ఇవాళ తిరుమలలో ఉన్నటువంటి భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపేలాంటి ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలోని సింగాలగుడ్డకు చెందినటువంటి అంజాద్ ఖాన్ ఇవాళ రోజు ఉదయం 6 గంటల సమయంలో అరిపిడి టోల్ గేట్ లో ఉన్నటువంటి విఐపీ గేట్ వద్ద నుంచి కూడా తన ద్విచక్ర వాహనంతో వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వారిస్తున్నప్పటికీ కూడా అతను వాహనాన్ని నిలపకుండా వెళ్ళిపోయాడు. మరోవైపు వినాయక స్వామి ఆలయం వద్ద భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారు. వారు కూడా ఆపేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను ఆగకుండా ముందుకు తీసుకువెళ్ళాడు. మరోవైపు ర్యాష్ డ్రైవింగ్ ఘాట్ రోడ్ లో పలు వాహనాలను కూడా దిగుతున్నట్టు సమాచారం అందుతుంది. జీఎన్సీ టోల్ గేట్ వద్ద ఎట్టకేలకు అంజాద్ ఖాన్ అయితే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కానీ అలిపిరి నుంచి కూడా తిరుమల వరకు కూడా ఒక సాధారణ వ్యక్తి తన బైక్ లో వెళ్తూ ఉంటే అతన్ని అదుపులోకి తీసుకునేటటువంటి వ్యవస్థ టీటీడీ వద్ద లేకపోవడం తిరుమలలో ఉన్నటువంటి భద్రతా దొల్లతనాన్ని అయితే వెలుగులోకి తీసుకొచ్చిందని చెప్పవచ్చు. మరోవైపు ప్రస్తుతం అంజాద్ ఖాన్ అయితే విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. అతను పొంతన లేని సమాధానం చెప్తున్నాడు. తిరుపతిలో ఉన్నటువంటి వ్యక్తికి తిరుమలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలపై ఒక అవగాహన ఉంటుంది. ఇవాళ రోజున దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ముస్లిం వ్యక్తి తన వేషధారణ పూర్తిగా ముస్లిం అని తెలిసేలా ఉంటూ ఒక వాహనంలో ద్విచక్ర వాహనంలో తిరుమలకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయడం వెనక ఏదైనా వ్యవహారం ఉందా అన్న దిశగా ప్రస్తుతం అయితే పోలీసులు విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. Right. Thanks for the updates, Mohan Prasad.